ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చిలక జోష్యం అంటండి ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడుక ఉంది. ఇంతవరకు ఏ కాలం నుంచో చిలక జోష్యం ఉందండి. నమ్మండి, వినండి. 12 రాసుల మీద డిసెంబర్ నెల 1 తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఏ రాశి మీద ఎంత గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం మొత్తం చెప్తా వినండి. చిలకమ్మ మీనరాశి వాళ్ళ భవిష్యవాణి, మీనరాశి వాళ్ళ శాస్త్రవాణి, మీనం రాశి వాళ్ళ భవిష్యవాణి. చిలకమ్మ మీనం రాశి వాళ్ళ గణితం. వావ్. మీనం రాశి వాళ్ళకి అమ్మవారు జగన్మాత సరస్వతి. మీనం రాశి వాళ్ళ దగ్గర జ్ఞానం, తెలివి చాలా బాగుంది. రెండోది, ఏదన్నా పని చేయాలనుకున్నా ఇంట్లోకి వెళ్ళి బయటికి మీరు వెళ్ళిండ్రా అనుకోండి, అది వచ్చే వరకు మీ మనసు పొందది. వెళ్ళిన పని అన్నీ మేము సాగిస్తామని మాత్రం అనుకోవద్దు. అందులో వెళ్ళిన పని మీరు సాగించుకొని వస్తామని 100కి 100 పాలు అనుకోవాలంటే ఏం చేయాలంటే, ఇంట్లో ఉన్న దేవునికి మీరు ఏదైతే మీ దేవునికి నమస్కారం చేస్తారో, ఏదైతే మీరు పూజ చేస్తారో, పొద్దుగల లేచి సలినీళ్ళతో స్నానం చేసి అమ్మవారికైనా అయ్యగారికైనా కూర్చొని ఇంత దీపహారం పెట్టి 5 అగరబత్తులు ముట్టించి మనస్ఫూర్తిగా స్వామికి నమస్కారం చేసి కుంకుమ నొష్టిగా పెట్టుకొని స్వామిని ఇదే దయమని మీరు వెళ్ళండి. తప్పనిసరి మీరు పని సాగించుకొని వస్తారు. రెండోది, దాన ధర్మాలు కొంచెం ఎక్కువ చేయాలి మీ చేతుల నుంచి. మీనం రాశి వాళ్ళకి ఎందుకో కానీ శని దరిద్రం చాలా చెడ్డగా చుట్టూ తిరిగినట్టే తిరుగుతుంది. ఒక కోడి పిల్లలకి గద్ద ఎట్లా చుట్టూ తిరుగుతుందో, ఏదో ఒక పిల్లకి ఎత్తుకుపోవాలని గద్ద ఎట్లా తిరుగుతుందో, మీ మీనం రాశి వాళ్ళకి అట్లా శని చుట్టూ తిరుగుతుంది. ఏదో ఒకటి నష్టం చేయాలి, ఏదో ఒకటి కష్టం తెచ్చి పెట్టాలి, ఏదో ఒకటి చెడు చేయాలని ఆ శని అనేది ఇట్లా రౌండ్ తిరుగుతుంటుంది మీకు. దాంట్లో కొంచెం పుణ్యం గుడుక చేయాలి. పుణ్యం అంటే పెద్ద అదివిధి కాదు, మీ ఇష్టం. ఒకటి, దాన ధర్మం లోపల భగవంతుని జాగలనుక ఎక్కడని కానీ గోధుమల దానం చేయాలి, ఎండి దానం చేయాలి, లేకపోతే తెల్లటి వస్త్రం దానం చేయాలి. ఏదైనా కానీ దాన ధర్మాలు కొంచెం ఎక్కువ చేయాలి. అది దాన ధర్మం అంటే మనం అంతా అనుకుంటాం, కానీ దాన ధర్మం కన్నా మించింది ఏదీ లేదు. ధర్మం అంటే అది ఇక భగవంతునికి సాక్షంగా నచ్చిన మాట. అది మీరు ఏ పూజ పునస్కారాలు చేసి ఎక్కడెక్కడో పెద్ద పెద్ద విఘ్నాలు అది ఇది 12,90,000 చేసినా కానీ అది ఒక వెత్తు. ధర్మం ఒక వెత్తు. ధర్మానికి మించింది ఇంకా ఏమీ లేదు. మీనం రాశి వాళ్ళు దాన ధర్మాలు మరవకుండా మీరు దాన ధర్మాలు చేయండి, మీకు చాలా మంచిగా కలిసి వస్తుంది. మీ జీవితం లోపల ఇంతవరకు నష్ట కష్టాలు పడ్డేవి చాలా ఎక్కువ. ఇప్పుడు కూడా అన్నిటికన్నా ఆరోగ్య సమస్య చాలా ఎక్కువ ఆలోచిస్తుండ్రు. ఆరోగ్యం గురించి, ఆరోగ్య సమస్యల గురించి చాలా బాధపడుతుండ్రు. మేము పైకి వస్తామా, కిందికి పోతామా, నష్టపడతామా, కష్టపడతామా, ఏమవుతుందో ఎట్లయితుందో అని ముందల ఆలోచించేది ఎక్కువ. ఇంతవరకు జరిగింది ఒక వ్యక్తి అయితే మళ్ళీ జరిగే దాని గురించి ఏదేదో ఆలోచిస్తూనే ఉంటారు. అలా ఆలోచించకండి. అలా ఆలోచిస్తే ఇంకా జీవితంలో లేని ఉన్నవన్నీ మీ ఇంటికి వచ్చి చుట్టూ తిరుగుతాయి. అవి అలా ఉండవద్దు. అనుతమల అనుబంధం ఇంతవరకు కొంత నష్టమే వచ్చింది. నీదెంత నాదెంత అని అక్కడొక దిక్కు పెద్దలు కట్టిన ఇల్లు, మంచి ఇల్లు వదిలిపెట్టి వాడక్కడ మీరు ఇక్కడ అన్నట్టు అయిపోయిండు. అన్న నేను సంపాదిస్తాను తమ్ముడు అనుకోవడం, తమ్ముడైనా ఎక్కువ సంపాదించి అన్న నేను సంపాదిస్తాను అని అనుకోవడం, ఒకరు అనుకొని దూరం అయిపోయిండ్రు. భార్య భర్తల బంధంలో గుడుక నీదెంత నాదెంత అనుమానం శక్తి లోపల గుడుక దూరం అయిపోయిండ్రు. స్నేహ బంధం లోపల గుడుక దూరం అయిపోయిండ్రు. తల్లిదండ్రులు ఇంట్లో ఉన్న వాళ్ళ గుడుక హామంటే కోపం, హూమంటే కోపం, వాళ్ళ మీద అరవడం, కోపం పడడం, తాపం పడడం, వాళ్ళేమో బాధపడడం. ఇదంతా అనవసరమైన వద్దు. ఇది నిదానం. భగవంతుని మీద ధ్యానం పెట్టి నడవండి. ఇదంతా లొల్లి జగడా లపడా చేసుకోవడం వల్ల ఏమీ అవసరమే లేదు. వచ్చేటప్పుడు తెచ్చింది ఏమీ లేదు, పోయేటప్పుడు ఏమి కొనిపోయేది ఏమీ లేదు. భగవంతుడు ఇచ్చింది ఏమిటిది? నీవు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎంత కష్టం చేసినా కానీ కడుపుకి ఇంత అన్నమే తప్ప దానికి కన్నా ఇంకా ఎండి బంగారం ఏమి చేయలేం. దానికి భగవంతుడు మీకు ధ్యానం చేయాలంటే భగవంతుని ధ్యానంలో ఉండండి. మీకు ఎట్లో సాధన చేసి ఒక్కొక్క మెట్టు మీకు దారి చూపిస్తాడు దేవుడు. దేవునికి ఎట్లా నడవాలంటే మనకు డబ్బున్నా, ధనమున్నా, దివ్యమున్నా, కోపమున్నా, తాపమున్నా, పైల బలమున్నా, ఏమున్నా అన్నీ భగవంతుడు ఇచ్చి చూస్తాడు. ఒకసారి ఈయనకి బలం ఇవ్వాలి. బలం ఇస్తే ఈడు ఈ బలానికి ఆపడా.
తెలివిస్తాడు, చదువిస్తాడు, గొప్ప జాబ్ ఇస్తాడు, వీడు చేస్తాడా చేయడన్నట్టు ఉంటుంది. తెలివైన వాడు ఉంటే భగవంతుని ధ్యానంలో ఉంటే ఏం చేస్తారంటే ఎంత ఉన్నా పక్కకి పెట్టి ఆయన ధ్యానంలో ఉంటాడు. తెలివిలో ఉన్నడైతే ఏం చేస్తారంటే ఇదే నా దగ్గర మస్తుంది, ఆయన వదిలిపెట్టు, దేవుడా ఉండడు ఎక్కడో వదిలిపెట్టని అహంకారంతో నడుస్తే ఒకసారి తట్టు తలికి బొక్కబోర్లో పడి రామామని అప్పుడు తెలుస్తుంది. అలాంటి దాంట్లో వెళ్ళకండి. అలా వెళ్తే కరెక్ట్ కాదు. నిదానమే ప్రధానం. భగవంతుని ధ్యానంలో నడిచిన వాడు ఎప్పుడు చెడిపోడు. భగవంతుని ధ్యానం నడిచిన వాడు చాలా పైకొస్తాడు. ఇంతవరకు కాదనకుండా లేదనకుండా ఇంతవరకు మీరు చేసిన పనులు చాలా ఎక్కువ తక్కువ. ఇప్పుడు ఎట్లా శని సతాయిస్తుంది మీకు? ఒక్కొక్కసారి ఇంట్లో నడవాలంటే చాలా కష్టం. పొద్దున్నుంచి సాయంత్రం దాకా మీరు ఎంత కష్టం చేసినా కానీ ఏమి సాల్తలేదు. నలుగురు ఇంటి లోపల మీరు ఇంట్లో నలుగురు కష్టపడ్డా కానీ ఏం సాల్తలేదు. ఇంట్లో ఒక్కడు కష్టపడ్డా కానీ అది ఎంతో పైకి వస్తుండ్రు. అలాంటిది మీరు తొందరపడకని నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. ఇల్లు కట్టాలన్నా, ఇంట్లో పెళ్లి చేయాలనుకున్నా, భార్య భర్తల బంధం బాగుండాలనుకున్నా, ఇంటి లోపల 4 రాళ్ళు సంపాదించి పైమెట్టు లెక్కాలనుకున్నా మీరు తొందరపడకండి, నిదానం చేయండి. భగవంతుడి ధ్యానంలో ఉండండి, మీకు అంతా జయమే జరుగుతుంది. నిజానికి చూడాలంటే మాత్రం అన్నిటికన్నా మీరు దాన ధర్మం ఎక్కువ చేయండి. ఈ మీనం రాశి వాళ్ళకి దరిద్రం చాలా చెడ్డగా సతాయిస్తుంది. ముందు అలా కాకుండా పైమెట్టు లెక్కాలి, నలుగురు లేక ఒక లెక్క ప్రకారం నడవాలంటే మీరు నిదానంగా నడవాలి. ఈ కోపాలు, తాపాలు, రోసాలు అవన్నీ నడవై. అదంతా ధ్యానంతోన భగవంతుని ధ్యానంలో నడవండి, మీకు అంతా జయమే జరుగుతుంది. చూశారా, మీ అహంకారంతో ఇంతవరకు నడిచింది. ఎలా బాధపడ్డారు, ఎలా నష్టపోయారు, ఎలా కష్టపడ్డారు. ఇప్పుడు కూడా మీరేం చేస్తుండ్రు? అంత దేవునిదేమో ధ్యానం అంటున్నారు, మీరు చేసేదేమో తప్పు చేస్తుండ్రు. అది కరెక్ట్ కాదు. మీరు ఈ మీనం రాశి వాళ్ళు అమ్మాయి మొహంలో పడి గుడక కొంత ఉన్నది లేనిది చాలా కష్టం చేసుకున్నారు. ఉన్నది మొత్తం నష్టం చేసుకొని బాధపడి అన్నమారామచంద్రమని ఎక్కడెక్కడ తిరిగిండ్రు. అది చెడు పనిలో పోవద్దు, తప్పు పని చేయవద్దు. అలాంటి తప్పు చెప్పాలంటే మీనం రాశి వాళ్ళకి చాలా ఉంది. ఇలాంటి తప్పులు చేయకండి, భగవంతుని ధ్యానంలో నడవండి. మీరు రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమః శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయి. రాశికి అయితే చాలా మంచి గవ్వలే పడ్డాయి. మీనం రాశి వాళ్ళకి ఆదాయం 5, యాయం 5, రాజపూజ ఫలం 3, అవమానం 1. అంటే మంచి స్థానం నంబర్ 1లా శని ఉన్నది, 5లా గురుబలం ఉంది. అంటే శని బలానికి మంచి బలము ఉంది. ఇప్పుడు దానికి ఏం చేయాలంటే భగవంతునికి నమ్మి మీరు నడవండి. మీకు మంచిగా నడిస్తే భగవంతుడు తోడు ఉంటాడు, మీకు అంతా జయమే జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా మీకు చాలా బాగుంటుంది. కానీ కొంచెం నిదానంగా నడవండి, అంత మంచి జరుగుతుంది. నమస్కారం.